వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ప్రకృతిని కూడా తెలంగాణ ప్రభుత్వం డెవలప్మెంట్లో భాగంగా చూస్తున్నది. అందుకోసమనే వచ్చే 3 సంవత్సరాల కాలంలో 230 కోట్ల మొక్కలు తెలంగాణ వ్యాప్తంగా పెంచాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం 40 కోట్ల మొక్కలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఈ కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతున్నాయి. ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏమిటి? దీనికి సంబంధించిన స్టోరీ ఒకసారి చూద్దాం. ఎక్కడ చూసినా ఎత్తైన చెట్లు, రోడ్డు మార్గంలో వెళ్తుంటే ఆహ్లాదకరమైన వాతావరణం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళ. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్ల వ్యవధిలో 230 కోట్ల మొక్కలను నాటడానికి అడుగులు వేస్తోంది ప్రభుత్వం. జాతీయ అటవీ పాలసీ ప్రకారం పర్యావరణాన్ని రక్షించడానికి భూమి విస్తీర్ణంలో 33% వృక్షాలు ఉండాలి. అయితే మన రాష్ట్రంలో 25.16% మాత్రమే వృక్షాలు ఉన్నాయి. మూడేళ్ల వ్యవధిలో 800 కోట్ల రూపాయల వ్యయంతో హరిత తెలంగాణగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది ప్రభుత్వం. అటవీ ప్రాంతాల్లో 100 కోట్ల మొక్కలు, ఇతర భూముల్లో 120 కోట్ల మొక్కలు, గ్రేటర్ హైదరాబాద్ లో 10 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించారు అధికారులు. ఒక్కో నియోజకవర్గంలో 40 లక్షల మొక్కల చొప్పున నాటనున్నారు. 2015 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా 4213 నర్సరీల్లో 40 కోట్ల మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. మొక్కలను పెంచే కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా భావిస్తోంది ప్రభుత్వం. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, కవి సమ్మేళనాలు, ఆడియో, వీడియోలతో విస్తృతంగా ప్రసారాలు చేసి ప్రజలను భాగస్వామ్యుల్ని చేయాలని నిర్ణయించింది. విద్యార్థులను, ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థలను, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులను హరిత ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు అధికారులు. రాష్ట్ర ప్రజలందరూ, రాష్ట్ర రైతాంగమంతా కూడా పాల్గొని అద్భుతంగా చెట్ల పెంపకంలో విద్యార్థుల నుంచి IAS అధికారుల వరకు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక హరితవనంగా అవతరింపజేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. అటవీ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంచనున్నారు. గ్రామీణ, రాష్ట్ర, జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. చెరువులపై ఈత, తాటి చెట్లను పెంచనున్నారు. రైతులు తమ ఆర్థిక వనరులు పెంచుకోవడానికి వీలుగా పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, భూమికి సారాన్నిచ్చే చెట్లను పెంచడానికి అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ప్రభుత్వం మొక్కలు పెంచడాన్ని ఉద్యమంలా చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్, రిటైర్డ్ IAS అధికారి పద్మనాభ్ రెడ్డి. మొక్కలు పెంచడానికి ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగడానికి పండ్ల మొక్కలతో పాటు కొంత ఆర్థిక సహాయం చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరున పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం తీసుకుంది. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ప్రజలను భాగస్వాములు ఎప్పుడైతే అంటారో, ఒక రైతు, చిన్న సన్నకారు రైతు తన పొలంలో మొక్కలు నాటుకున్నప్పుడు మొక్కకింత అని కొద్దిగా డబ్బాని ఇవ్వాలి, లేదా ఈ యొక్క ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ శాఖలు దీన్ని అమలు పరుస్తున్నాయో వాళ్లకు ప్లాంటింగ్కు, తర్వాత రక్షణకు మొక్క డబ్బులు ఇవ్వనట్టయితే శ్రమదానం మీద చేస్తే ఇంత పెద్ద ఎత్తున చేసినప్పుడు శ్రమదానం పనికిరాదు. ప్రజల భాగస్వామ్యం ఉంటుంది, కానీ పెద్ద ఎత్తున ప్రోగ్రాం సక్సెస్ కాదు. కాబట్టి ఇది కూడా ఆలోచించాలని అంటున్నాను. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ వ్యవస్థాపకురాలు నీలా లక్ష్మారెడ్డి. ప్రజలను భాగస్వామ్యుల్ని చేయకుంటే మొక్కలు నాటే కార్యక్రమం విఫలమవుతుందన్నారు ఆమె. మొక్క నాటడం అనేది చాలా సులభమైన పని, కానీ దాన్ని సంరక్షించడం అనేది చాలా పెద్ద బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే హరితహార కార్యక్రమాన్ని చేపట్టిందో అది చాలా సంతోషకరం. అదేవిధంగా నాటడంతో పాటుగా దాన్ని సంరక్షణ ఎలా అనే విషయం పైన కూడా వారు శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టిందో దానికి ప్రతి ఒక్కరం కూడా సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేదే మా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రకృతి ప్రసాదించే వరమే వృక్షం. ప్రజల సౌభాగ్యానికి, పర్యావరణ పరిరక్షణ కోసం ఆ వృక్షమే ఒక సాక్ష్యంగా నిలుస్తోంది.
చెట్లను నాటుదాం, ప్రకృతిని రక్షిద్దాం, భవిష్యత్తును కాపాడుకుందామంటూ ఉద్యమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రకృతి ప్రియులు. నాటిన మొక్కలు పెరగడానికి శాస్త్రీయ పద్ధతులు పాటించాలని కోరుతున్నారు వారు. కెమెరా పర్సన్ గోపాల్తో మల్లేష్, V6 హైదరాబాద్. ఇందాక మనం చూసిన స్టోరీ అది ప్రభుత్వం చేయబోతున్న కార్యక్రమానికి సంబంధించి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అటవీ శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న గారు మన దగ్గర ఉన్నారు. ఆయనతో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామన్న గారు. నమస్కారం సార్, హరితహారం అంటే ఏమిటి? సమాజమంతా ఆకుపచ్చగా మారాలని, ఈరోజు గ్రీనరీ అంటేనే ఎక్కడ చూసినా కూడా మరి ఇలా హరితహారం అనే ఉద్దేశమే మొత్తం ఈరోజు హరితహారం అనే కార్యక్రమాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలని, ఎక్కడ చూసినా కూడా చెట్లతోటి సస్యశ్యామలంగా ఉంటేనే ఆ ప్రాంతం, ఆ ప్రజలు సురక్షితంగా, సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండటానికి ఏకైక మార్గం ఒకటే ఈ హరితవనం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఓకే అండి, ఇందులో ఏ మొక్కలు ఉంటాయి? కనీసం అంటే ఇప్పుడు ఈ 40 కోట్ల మొక్కలు ఏదైతే రాష్ట్రం మొత్తం మీద తీసుకోవడం జరిగిందో దాంట్లో ఇప్పటికీ 36 నుంచి 37 రకాల మొక్కలు పెంచడం జరిగింది. దాంట్లో కొన్ని పండ్లు ఫలాలు ఇచ్చేటి కావచ్చు, కొన్ని పూలు ఇచ్చేటి కావచ్చు, కొన్ని మరి కలప, మరి దీని కొరకు టేక్ కానీ మద్ది కానీ ఈ రకంగా అనేక రకాలుగా, అంటే కనీసం అంటే 37 రకాల మొక్కలను ఇప్పటి వరకు మేము పెంచడం జరుగుతుంది. అంటే ఆ మొక్కలు అన్నీ మన దగ్గర లేకపోతే వేరే దేశాలకు వెళ్ళి ఏమైనా తెస్తున్నారు? అంటే పూలు అన్నారు కదా, అట్లాంటివి ఏమన్నా? టోటల్గా మన దగ్గరనే లోకల్గా ఉన్నటువంటి వెరైటీసే పూలైనా పండ్లైనా మన దగ్గర 37 రకాల చెట్లు మరి ఇప్పటికే మరి మొక్కలు పెంచడం జరిగింది. ఇంకా అవసరం అనుకుంటే రైతుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ఇంకెవరైనా కొన్ని ఈ మా దగ్గర లేనటువంటి రకాలు, మా దగ్గర ఉన్న రకాలన్నింటినీ కూడా ఆయా నర్సరీ ద్వారా కానీ గ్రామ పంచాయతీ ద్వారా కూడా అతికించడం జరుగుతుంది. మా దగ్గర ఇన్ని రకాల చెట్లు, మరి ఇన్ని మొక్కలు ఉన్నాయి. ఇంకా ఏ మొక్కలు ఏ రకమైనటువంటి అవసరం, అది ఎంత ఎత్తు ఉండాలి అనేటి రకాలుగా కూడా మాకు వివరాలు ఇచ్చిన, ఒకవేళ మా దగ్గర లేకపోతే కూడా తెప్పించి ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ మొక్కలు నాటడంలో మీరు పండ్ల మొక్కలు కూడా అన్నారు కదా, పండ్ల మొక్కలు ఎక్కడ నాటుతారు? అవి జనరల్గా ఊర్లలోనో లేకపోతే కనుక సపరేట్ ఏమన్నా దానికి? అంటే జనరల్గా ఈరోజు స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, విద్యాపరమైనటువంటి విద్యారంగంలో మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అట్లనే ఇంట్లుంటాయి. ఇల్లు వెనుక కూడా పెరటి జాగలో కూడా పూల మొక్కలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అయితే ఈ ఇంటి దగ్గర పూల చెట్టు వేసుకుంటే మరి అన్ని రకాలు కూడా అందంగా ఉంటుంది, వారి అవసరాల కొరకు పనికొచ్చేది ఉంటుంది. కాబట్టి ఆ రకంగా పూల చెట్లైనా పండ్ల చెట్లైనా ఎక్కువగా ఈ ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి విద్యా సమటువంటి మరి పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆ రకంగా ఇంటి స్థలాలను బట్టి అక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఆల్రెడీ గ్రామాల నుంచి కూడా మా ఇంటి దగ్గర మేము పలానా పూల చెట్టు పెట్టుకుంటామని, ఇంటి వెనకాల పెరటి జాగలో కూడా మరి ఎప్పటికి కూడా మాకు అవసరం పడుతుంది. ఈ రకంగా పండ్ల చెట్లు కానీ పూల చెట్లు కానీ ఎక్కువ మంది ఇంటి దగ్గర స్థలాలకే మాకు వాడడం జరుగుతుంది ఇప్పటివరకు. ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పిన 36-37 రకాల మొక్కల్లో టేకు ఒకటి, నల్ల మధ్య ఉండొచ్చు, తునికి ఉండొచ్చు, ఇవి కొంచెం వ్యాపారపరమైన చెట్లు మొక్కలు కదా, వీటి సెక్యూరిటీ ఎట్లా మరి? ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే మన ఫారెస్ట్లో మరి టేకు కూడా పెంచుకోవడం జరుగుతూ ఉంది. మద్ది, నల్ల మద్ది కానీ తెల్ల మద్ది కానీ మిగతా అనేక రకాలుగా రైతులకు కొన్ని పరికరాలు చేసుకోవడానికి అవసరమైనటువంటి మొక్కలు కూడా పెంచడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఎందుకంటే మాకు గతంలో ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల సంరక్షణలో ఉండేది. ఇప్పుడు ఎందుకంటే చెట్టు అనేది ఎంత ఇంపార్టెంటో ఇలా ప్రజలకు ఇలా ఈ హరితహారం తీసుకున్నటువంటి అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొక్కలు ఇంత పెద్ద ఎత్తున పెంచి రైతులను కానీ ప్రజలను కానీ భాగస్వాములు చేసి మరి ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రజా ఉద్యమంలా కొనసాగాలని చెప్పి ప్రభుత్వం అయితే ప్రచారం చేస్తూ ఉందో, దాంతో ఈ స్మగ్లింగ్ అని కానీ చెట్లను నరికేయడం అనేది నేరం అనేది తెలుసుకున్నప్పుడు తప్పకుండా వాటి రక్షణ ఇప్పటికే ఉంది. ఆ రక్షణలో కొంత లోపం జరిగిందని చెప్పి ఇది మనందరి మరి అవసరం, మనందరి కొరకు ఇది రాబోయే సమాజానికి రాబోయే తరాలకే ఇది అవసరం పడుతుంది. కాబట్టి ఈ చెట్లు లేకపోతేనే క్షేమం లేదు, చెట్లు లేకపోతే ఆక్సిజన్ రాదు, మనం బతకలేము. గాలి, వాన,
నీరు అనేటి ఇలా ఈ మూడిటి ద్వారా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఒకదానికొకటి ప్రజా జీవితంలో ఇవన్నీ అనుసంధానమైనటువంటి అవసరమైనటువంటి మొక్కల్ని మనం నరకకూడదని అయితే చెప్తా ఉన్నాం. దాని ప్రకారంగా తప్పకుండా రక్షణ అనేది ప్రజలే చేసుకుంటారు. ప్రజలకే రక్షణ బాధ్యత. సార్ మనతో మీతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ నుంచి నిఖిల్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. నిఖిల్ గారు నమస్తే అండి. నమస్కారం. మంత్రి గారితో మాట్లాడండి. ఓకే సార్. రామణ గారు నమస్కారం. నమస్కారం నిఖిల్. ఎక్కడ? ఆదిలాబాద్ సార్. నమస్కారం నిఖిల్, చెప్పండి. ఈ హరితహారం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా ఆదిలాబాద్ బిడ్డగా నేను కూడా ఆదిలాబాద్ బిడ్డనే కాబట్టి మీ అందరి సహకారం పెద్ద ఎత్తున ఉండాలి. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మొక్కలు నాటడం కాదు, దాన్ని రక్షించి మరి ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి అడవి శాతానికి ఎక్కువ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. నిఖిల్ గారు మీరేమన్నా సూచన చేస్తారా? అడవుల జిల్లాగా పేరుంది కాబట్టి మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకురావాలని. మీరేమన్నా సూచన ఏమన్నా చేస్తారా మంత్రి గారికి? లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు వరంగల్ నుంచి మనకు లైన్లోకి వచ్చారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మంత్రి గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ మంత్రి గారు నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. అద్భుతమైన ప్రోగ్రామ్ తీసుకున్నారు సార్. ఇది హైలైట్ మన తెలంగాణ గవర్నమెంట్ లో. ఓకే సార్, ఖచ్చితంగా ఇందులో ప్రజల భాగస్వాములతో పాటు ఎన్జిఓలది కూడా చేస్తూ సార్ మొక్కలు తీసుకోవడం వాళ్ళకి ఎట్లా మరి మేము ఎక్కడ అప్రోచ్ అవ్వడం అనేది కూడా చేస్తే దాంట్లో మొక్కలు పెట్టడమే కదా సార్, దాని పరిరక్షణ కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళకి కానీ పూర్తి అంటే వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ వాళ్ళకు కూడా ఏమన్నా చేస్తే బాగుంటుంది అనేది మా అది సార్. తప్పకుండా శ్రీనివాస్ గారు, మేము ఎట్లా తీసుకోవడం అంటే ఎక్కడ కన్సల్ట్ అవ్వడం అనేది మాకు కొంచెం. ఒకటే మీరు అడిగిన ప్రశ్న చాలా ఎందుకంటే సంతోషం, ఎందుకంటే దానికి అనుగుణంగానే ఈరోజు మీరు ఏదైతే అన్నారో ప్రజల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలైనా అవి నీరు గారుతాయి. అందుకొరకే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఇది ప్రజల భాగస్వామ్యంతో జరగాలని చెప్పి ప్రతి కార్యక్రమం ఏమన్నారు సార్ అంటే మొక్కలు ఎక్కడ తీసుకోవాలి, ఒక మండలం ఎక్కడ తీసుకోవాలి, ఎవరిని అడగాలి అంటున్నారు. ఇప్పుడు దానికి క్లియర్గా నేను చెప్పకుండా, ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం అన్నారు కాబట్టి ప్రజల భాగస్వామ్యం కంపల్సరీ ఉంటుంది. దాంట్లో పాటు స్వచ్ఛంద సంఘాలు కూడా భాగస్వామ్యం చేయని చెప్పారు. అది ఆల్రెడీ మేము స్వచ్ఛంద సంఘాలను కూడా చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే వారు అన్నట్టు ఎక్కడ దొరుకుతాయి మొక్కలు అని చెప్పారు. ఆల్రెడీ మేము ఈరోజు జిల్లా కలెక్టర్ ద్వారా వచ్చినటువంటి ఏ గ్రామంలో ఎన్ని ఇండ్ల సంఖ్య ఉంది, ఎన్ని మొక్కలు అవసరమో, ఏ రకాల మొక్కలు అవసరం అనేది కూడా పూర్తి స్థాయిలో మరి ఎంపీడీఓ నుంచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ కానీ ఆ గ్రామ విఆర్ఓ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ అందరినీ కూడా అందులో భాగస్వాములు చేసినాం. ఏ నర్సరీ నుంచి మీ గ్రామానికి మొక్కలు వస్తూ ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు వస్తూ ఉన్నాయని కూడా ఆ నర్సరీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నంబర్తో సహా ఆ గ్రామ సంబంధించినటువంటి గ్రామం స్థాయిలో అధికారులకు ఆ గ్రామ స్థాయి నాయకులకు ఇప్పటికే మరి ఆ లిస్టు కూడా అందజేయడం జరిగింది. అందుకొరకే శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నాం, మీ గ్రామం ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ విఆర్ఓను సర్పంచ్ను ఎంపీటీసీ సంప్రదించండి. తప్పకుండా వారు ఏ నర్సరీ ద్వారా మరి ఎప్పుడు వస్తాయి ట్రాక్టర్తో సహా మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఎప్పుడు అవసరం పడితే అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా. ఒకవేళ రైతు ఏదైనా ఒక 20 ఎకరాలు ఉన్న రైతు 10 ఎకరాల రైతు తన పొలం గట్ల మీద నాటుకోవాలంటే గవర్నమెంటే వాళ్ళకి తీసుకుపోయి ఇస్తుంది మొక్కలు. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఏ రైతైనా ఏ భూస్వామి అయినా ఎవరైనా మొక్క నాటుతాం, మాకు పలానా మొక్క కావాలని చెప్పి ఆ గ్రామ స్థాయిలో హరిత రక్షణ కమిటీ కూడా రేపే ప్రభుత్వం నుంచి మరి ఆర్డర్స్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. హరిత రక్షణ కమిటీలో సర్పంచ్ గారి అధ్యక్షతన అక్కడ మెంబర్ సెక్రటరీ కన్వీనర్గా మరి వైస్ చైర్మన్గా ఎంపీటీసీగా మరి ఇట్లా విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ ఏఎన్ఎం వీళ్ళందరూ కూడా అంటే గ్రామ స్థాయిలో ఇటు ఒక పక్క అధికారులు, ఒక పక్క ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల నాయకులు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, గ్రామ సమైక్య నాయకురాళ్ళు అందరినీ కూడా యువజన సంఘాల సభ్యుల్ని ఈ రకంగా అందరినీ కూడా ఒక కమిటీ వేసినాం. ఆ కమిటీకే ఈ మీ పలానా నర్సరీ మీ గ్రామానికి ఇన్ని చెట్లు ఇన్ని రకాల మొక్కలు మీకు పంపించడానికి పలానా అధికారికి మీరు ఫోన్ చేస్తే ఎప్పుడన్నా పంపిస్తాను చెప్పి సార్. మనకు మెదక్ నుంచి నందారెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. నందారెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మాట్లాడండి మంత్రి గారితో. అన్నా నమస్తేనే. నందారెడ్డి గారు నమస్కారం అన్న. నమస్తే అన్న. ఏమీ లేదు సార్, ఇప్పుడు ఒక నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలు పెంచడానికి మేము స్వాగతిస్తున్నాం అన్న గారు. కానీ ప్రతి మొక్క ఏ మొక్క గిట వేస్ట్ కాకుండా అంటే ఇంతకు ముందు గిట మేము ఫారెస్ట్ లో అక్కడక్కడ చూస్తుంటే మొక్కలు పెంచిన మొక్కలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు గిట అవి అక్కడే ఉండేటి అనమాట.
అట్లా కాకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని ఏ ఒక్క మొక్క వేస్ట్ కాకుండా పెరిగేదాకా దానికి కొంచెం అంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటే అవి పూర్తిగా పెరుగుతాయనే దాని మీద ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మా సూచన అన్న. ఓకే నందరెడ్డి గారు, తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సూచనలు, ఎందుకంటే మీరు అన్నట్టు ప్రభుత్వాలు గతంలో అంటే ఏదో నామకే వాస్తే తూతూ మంత్రంగా అప్పుడు మొక్క ఏదో వర్షాలు పడ్డాయంటే ఏ నాయకుడు వచ్చంటే మొక్క పెట్టించి నేమ్ ప్లేట్ పెట్టించి ఉంచడం తప్ప అట్లా కాదు. ఈ ప్రభుత్వము అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన ప్రభుత్వము ఖచ్చితంగా ఇది 3 సంవత్సరాల ప్రోగ్రాం కాబట్టి ఎక్కడ కూడా మీరు అన్నట్టు మేము ఆల్రెడీ ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఒక గ్రామ పంచాయతీకి 40,000 మొక్కలు పంపిస్తే అవి ఎప్పుడెప్పుడు ఎక్కడికి పంపాలి, ఎంతసేపట్లో ఆ ఇంటి దగ్గర చేరాలి, ఆ స్కూల్కు చేరాలి, మేమైతే ఎంచుకున్నటువంటి ప్రదేశాలు మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ తయారు చేసుకున్నాము నందరెడ్డి గారు. తప్పకుండా మీరు అన్నట్టు ఏ ఒక్క మొక్క కూడా నర్సరీ నుంచి మన గ్రామ పంచాయతీ పంపించిన తర్వాత ఒక మొక్క కూడా వృధా కాకుండా అన్నిటినీ కూడా గుంతలు తవ్వించి పెట్టించి వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిది. కాబట్టి మీరు దయచేసి గ్రామస్థాయి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మనం అందరం భాగస్వాములం, అందుకే చెప్తా ఉన్నాం. తప్పకుండా మీరు అన్నట్టు 3 సంవత్సరాలు, ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కాబట్టి 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాని మీద పర్యవేక్షణ కూడా ఉంటుంది. మొక్క నాటి మొక్కకు నీళ్ళు ఎవరు వేయాలి, మొక్క కంచె ఎవరు నాటాలి, ఏ అధికారి వచ్చి బాధ్యత తీసుకోవాలి, అట్లా ఆ కార్యక్రమాలు మేము తీసుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా పాఠశాలలో పెట్టినటువంటి ఉపాధ్యాయులకు అప్పచెప్పిన రోడ్ల పుంట అయితే R&B రోడ్స్ కానీ PR రోడ్స్ కానీ పంచాయతీ రోడ్లకు తప్పకుండా అక్కడికి అధికారులను బాధ్యత చేసి ఎక్కడికక్కడ ఎన్ని మొక్కలకు ఒక అధికారం ఉండాలి, ఆ మొక్కలను సంరక్షించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ప్రణాళికలు తయారు చేసుకున్నాం. కాబట్టి ఇదేం ఆశామాషి కాకుండా అన్న చెప్పినట్టు నందరెడ్డి గారు చెప్పినట్టు తప్పకుండా 3 సంవత్సరాల ప్రోగ్రాం కాబట్టి ఇంకా వీలైతే ముఖ్యమంత్రి గారు ఇంకొక సంవత్సరం పెంచైనా మనం అనుకున్న ఆ లక్ష్యానికంటే అధిగమించాలనేది వారి లక్ష్యం, వారి ఉద్దేశం. మంచిర్యాల నుంచి తిరుపతి గారు ఫోన్ లైన్లోకి వచ్చాను. తిరుపతి గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మంత్రి గారితో మాట్లాడాను, సూచన చేస్తారా? అవును సార్, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది. ఓకే హరితహారం. చెప్పండి తిరుపతి గారు, చెప్పండి. రామన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. నమస్కారం తిరుపతి గారు, మీకు కూడా. సార్ ఇది ఈ హరితహారం ప్రోగ్రామ్ లో మాది సింగరేణి ప్రాంతం కాదు, మన హరితహారం, మన హరితహారం ఇది శ్రీరాంపూర్ లో మాది ఎక్కువ ఓపెన్ కాస్ట్ ఏరియా ఉంటుంది సార్ సింగరేణి. చెప్పండి. ఇంతకుముందు ఫారెస్ట్ ఎక్కువ ఉండే ఇక్కడ మా ఏరియాలో. ఇప్పుడు చెట్లు మొత్తం పోయినాయి సార్. ఇప్పుడు ఈ ఏరియాలో బాగా వేడి ప్రాంతం ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ చెట్లని మాకు ఎక్కువ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం సార్. తప్పకుండా మీరు ఎన్ని అడుగుతే అందిస్తాం సార్. ఈ సింగరేణి ప్రాంతంలో ఈ ఓపెన్ కాస్ట్ ఏరియాలో కొన్ని చెట్లు సింగరేణి ద్వారా కూడా పెంచేటట్టు మీరు ప్రయత్నం చేయాలని మా కోరిక సార్. ప్రయత్నము మనందరం కలిసి చేద్దామనేదే ప్రభుత్వ ఉద్దేశము. కేసీఆర్ గారు అందుకే మరి నిన్నటి నుంచి, ఎందుకంటే మేము 3వ తారీఖు నుంచి జూలై 3 నుంచి 10 తారీఖు వరకు పెట్టుకున్నాం. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏ గ్రామానికి, ఏ పట్టణానికి, ఏ వార్డుకు ఎవరిని బాధ్యులు చేయాలనో పూర్తి స్థాయిలో ఆ ప్రణాళిక తయారు చేసుకున్నాం. అధికారులు, నాయకులు, మరి స్వచ్ఛంద సంఘాలను చెప్తా ఉన్నాం. కాబట్టి మరి మీరు అన్నట్టు తిరుపతి గారు తప్పకుండా సింగరేణి కాలనీస్లో కూడా మరి ఇలా ప్రత్యేకంగా మా ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉంటారు. మీరు ఎక్కడ మీ మొక్కలు అవసరం అంటే అక్కడ ఉన్నటువంటి మీరు మాకు మీ ఎంపీడీఓలకు కావచ్చు, మీకున్నటువంటి సంబంధించిన అక్కడ అధికారులకు చెప్పినా మీరు ఎక్కడికి మొక్కలు అవసరం, ఎన్ని అవసరం, ఏ రకాల అవసరం అనేది మీరు ఇప్పటికి కూడా మాకు పంపించేస్తే అక్కడ సంబంధించిన ఎంపీడీఓస్ ఉంటారు, ఎంఆర్ఓస్ ఉంటారు. మీ గ్రామ స్థాయిలో విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీలు, ఏఎన్ఎం కానీ అంగన్వాడీ టీచర్ కానీ మీరు ఎవరికి చెప్పినా ఖచ్చితంగా మాకు ఆ పూస్తారు రిపోర్ట్ రావడం. సార్ ఇంతకు ముందుకున్న వాటిల్లో రోడ్ల పక్కన చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు ఉండేవి. అంటే ఈసారి మీరు అంటే ఏ రకమైన చెట్లు, వ్యాపార సంబంధించిన లేకపోతే కనుక రోడ్లు అందంగా ఉండాలి కాబట్టి పూల మొక్కలు లాంటివి ఏమన్నా? అంటే జనరల్గా మనం ఒక మహారాష్ట్ర కావచ్చు, మన సరిహద్దు రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు ఎంట్రెన్స్లో మొత్తానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క కిలోమీటర్, ఒక్కొక్క 2 కిలోమీటర్లు పూల చెట్లే రకరకాల రంగులతోటి, అంటే అన్ని బార్డర్లకు. ఎందుకంటే ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే ఆ రోడ్డు వెడల్పుని బట్టి 2-3 వరుసలతోటే నాకు తప్పకుండా చెట్లు పెట్టి, ముఖ్యంగా పూల చెట్లే రోడ్స్ సైడ్లో బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి. మరి వారు వచ్చిపోయే వారికి కూడా ఒక రకమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యేంటనే రంగురంగుల పూలతోటి కూడా అద్భుతమైన ఫీలింగ్ ఉండాలి. ఆ ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రావాలని చెప్పి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ప్రణాళికలు తయారు చేసుకున్నాయి. కాబట్టి ఎక్కువ శాతంలో పూల చెట్లే మరి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంత నీడ చెట్లు కూడా అవసరం పడుతుంది. అప్పుడప్పుడు ఈ సైంటిఫిక్గా కూడా
మరి అందరి ఆలోచన మేరకే ఎక్కడ ఏ చెట్లు ఉండాలని కూడా అవి తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ రకంగా పెట్టుకోవడం జరుగుతుంది. సరే, విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్లలోకి వచ్చారు. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడండి మంత్రి గారితో. సార్ నమస్తే. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్తే రమణ సార్. చెప్పండి అన్న, చెప్పండి. నమస్తే సార్. నమస్తే. నమస్కారం. నమస్కారం విజయ్ కుమార్ నేను గారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా, మణికొండ నుండి సార్. ఈ చెట్లు ఎక్కడైతే నాటుతుంటారు కదా మనము, వీటికి నంబరింగ్ ప్రతి ఏరియాలో నాటిన దానికి ఎన్ని నాటిండ్రు అని నంబరింగ్ తెలవాలని ఒకటి నాకు ఉద్దేశం సార్. చేస్తే మనం ఎన్ని పంపినాం, ఎన్ని అక్కడ వాడుతుండ్రు, కరెక్ట్ గా అన్ని నాటిండ్రా లేదా తెలుస్తుంది, టోటల్ గా ఎన్ని నాటిండ్రు కూడా తెలుస్తుంది. ఇలాంటి సిస్టమ్ ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. తప్పకుండా మంచి సజెషను. మేము ఆల్రెడీ మీరు అన్న ప్రకారంగా నంబరింగ్తో సహా ఏ గ్రామ పంచాయతీకి ఎన్ని మొక్కలు పంపినాం, ఏ నంబర్ చెట్టు, ఏ సర్వే నంబరు ఏ పొలంలో ఉంది, ఏ గ్రామ పంచాయతీలో ఏ ఇంటి దగ్గర ఉండేది కూడా మీరు అన్నట్టు ఆ రకంగా నంబరింగ్ కూడా మేము పెట్టుకోవడం జరుగుతుంది. మీరు ఇచ్చినట్టు సూచన తప్పకుండా పాటిస్తాం. కానీ మీరు ఇందాక అన్నారు కదా, మళ్ళీ నేను అడుగుతాను. అదే ఊరికి మధ్య ఒక రోడ్ ఉంటుంది, జిల్లా కేంద్రాలను కలుపుతూ రోడ్ ఉంటుంది. అట్లాంటి రోడ్లకు ఇరువైపులా ఏ తరహా మొక్కలు ఉంటాయి? ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు పిఆర్ కానీ, పంచరాజ్ ఇంజనీర్స్ కానీ, R&B ఇంజనీర్స్ వాళ్ళతోటి ఆల్రెడీ అనేక కలెక్టర్ల సమక్షంలో సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. వారు ఆ రోడ్డు లెంత్ని బట్టి, ఆ రోడ్డు వెడల్పుని బట్టి 2 వరుసలా 3 వరుసలా లేకుంటే ఒకటే రో వస్తుందా, ఆ రకంగా అంటే రోలు ఎక్కున్నప్పుడు చెట్ల సంఖ్య దానికి ఎంత దూరంలో ఉండాలా, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా, అక్కడ ఏ చెట్లు అవసరం అనేది కూడా సైంటిఫిక్గా తీసుకున్నాం. కాబట్టి మీరు అన్నట్టు కొన్ని రోడ్లకు ఇప్పుడైతే మీరు అన్నట్టు నేషనల్ హైవేస్ ఉన్నాయి, స్టేట్ హైవేస్, ఒక స్టేట్కు లింక్ అయ్యేటటువంటి రోడ్లకు పూల చెట్లు చెప్పాం. ఇదే కాకుండా కొంత వేప చెట్టు చాలా గ్రోత్ ఉంటుంది, బాగా నీడొస్తుంది. కొందరు మర్రి రావి చెట్టు కూడా అడిగారు. అంటే గతంలో పెట్టినటువంటి ఇప్పటికి కూడా మర్రి చెట్లు, రావి చెట్లు ఎంతో నీడనిస్తున్నాయి. మొత్తం కలిసిపోయి అంటే రోడ్డు ఊడలు తయారవుతూ ఉంది. ఆ రకం కూడా చెట్లకి రోడ్లో పెట్టాలని చెప్పి చూపించారు. కాబట్టి మీరు అన్నట్టు విలేజ్ కనెక్షన్ ఉంది, స్టేట్ కనెక్షన్ అయ్యేటప్పుడు పూల చెట్లు ఇట్లా వీటికి మాత్రం వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఈ రకంగా వాళ్ళు అక్కడ ప్రజానీకం కొంత డిమాండ్ చేసిన దాన్ని బట్టే మేము తీసుకోవడం జరిగింది తప్ప మేము ఇంట్రెస్ట్ ఎక్కడ ఇచ్చింది లేదు. ప్రజలను కోరి కొంత అధికారులు ఇచ్చినటువంటి సలహాలు, కొంత టెక్నికల్గా, కొంత సైంటిఫిక్గా కూడా ఏ చెట్టు ఈ ఏరియాకి వస్తాయి, ఈ మొక్కలు ఏ ప్రాంతంలో వస్తాయి, నల్లరేగడి నేలలు ఉన్నాయి, ఇసుక నేలలు ఉన్నాయి, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం నేలలు ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి కూడా మొక్కలు ఇచ్చే కార్యక్రమం తీసుకోవాలి. ఈ అటవీ ప్రాంతాల్లో పెంచేది అంటున్నారు కదా, పోడు వ్యవసాయం చేసే వాటిల్లో కూడా మొక్కలు పెంచుతారా లేకపోతే? అది కూడా ప్రభుత్వము ఒకటేసారి మార్పు అనేది ప్రజలకు చేంజ్ అనేటప్పటికి కొంత సమయం పడుతుంది. మెల్లమెల్లగా మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఇప్పుడు 24-20% ఉన్నటువంటి ఫారెస్ట్ని 33% తీసుకురావాలంటే మేము డిగ్రేడ్ ఏదైతే పూర్తిగా ఫారెస్ట్ ప్రాంతమైనప్పటికీ ఫారెస్ట్ చెట్లు లేకుండా వట్టి భూమి మిగిలింది. అటువంటి భూమిని మేము ఇప్పుడు ఎంచుకోవడం జరిగింది. అట్లా కొన్ని లక్షల ఎకరాల భూమిని మేము ప్రతి సంవత్సరం చేయాలి ఒకటి. ఆ తర్వాత పోడు భూములు చేసుకునే వ్యవసాయదారులకు కూడా 4 ఎకరాల రైతున్నాడు, 5 ఎకరాల రైతున్నాడు. ఒక రైతుకు 1 ఎకరం ఈ సంవత్సరం ఫారెస్ట్ సమటువంటి నువ్వు పూల మొక్కలు పెడతావా, పండ్ల మొక్కలు పెడతావా, సీతాఫలం కావచ్చు, మామిడి కావచ్చు, అల్లనేరడి కావచ్చు, ఆ ప్రాంతంలో ఆ నేల స్వభావాన్ని బట్టి ఆ చెట్టు ఎక్కడ చేస్తామో అట్లా ఆ రైతు తప్పకుండా పెంచుకుంటే ఆ రైతుకే పూర్తి స్థాయిలో వారికి వచ్చే ఆదాయం కూడా వాళ్ళకే లభిస్తుంది. కాబట్టి ఆ రకంగా మెల్లమెల్లగా పోడు భూము చేసే రైతులకు ఇట్లా 5 ఎకరాల రైతు ఈ సంవత్సరం 1 ఎకరం, వచ్చే సంవత్సరం 1 ఎకరం, ఇట్లా పూర్తిగా 5 సంవత్సరాల్లో 5 ఎకరాల భూమి కూడా పూర్తిగా గ్రీనరీ తయారవుతుంది. ఆ గ్రీనరీతో పాటు ఆ పల సాయము, పూల సాయము వారికి నిత్యము ఆదాయం కూడా ఇన్కమ్ పెరుగుతాయి. కాబట్టి ఆ రకంగా ప్రణాళికలు కూడా తయారు. మలహరి గారు మన కరీంనగర్ నుంచి ఫోన్ లైన్లోకి వచ్చారండి. మలహరి గారు నమస్తే అండి. ఫోన్ కట్ అయింది సార్. ఇప్పుడు ఈ ఇందాక రైతు పొలంలో ఉన్న వాటికైతే తనకు హక్కులు ఉంటాయి అనుకుందాం. రోడ్డుకు ఇరువైపులా ఉండేవన్న మనం మామిడి చింత చెట్లు నాటినామనుకోండి, ఆ వాటి పండ్ల మీద ఎవరికి అధికారం ఉంటుంది? ఏ ఊరి పక్కన ఉంటే ఆ ఊరి వాళ్ళు తీసుకొని పోతారు, గవర్నమెంట్? రోడ్లకు మేము పండ్ల చెట్లు పెడతలేము. పూలు కానీ మీరంటూ వేప చెట్లు కానీ, మర్రి కానీ, రావి కానీ ఈ రకంగా ఇంకా కొంత నీలగిరి ఇప్పుడు చాలామంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే జనరల్గా నీడనిచ్చే చెట్లు రోడ్లకు ఎక్కువ ఇచ్చేస్తామండి. చింత చెట్లు కావచ్చు, అట్లా అంటే చింత చెట్లకే
చింతపండు వస్తాను అనొచ్చు. కానీ ఆ పంచాయరాజ్ రోడ్లు కాబట్టి ఇప్పటికీ ఏ రోడ్డుకు ఉన్నదో ఆ రోడ్డు అధికారులకు అప్పచెప్తున్నాం. వాళ్ళే ఎక్స్పెండిచర్ పెట్టి వాళ్ళే దాన్ని నియంత్రించుకొని దాన్ని సంరక్షించుకునే బాధ్యత పిఆర్ రోడ్ అయితే పిఆర్ రోడే, పంచాయరాజ్ రోడ్ అయితే ఆర్ఎండ్బి రోడ్ అయితే ఆర్ఎండ్బి రోడ్కి వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి దాంట్లో జనరల్గా ఫలాల చెట్టు తక్కువ ఉంటాయి, ఉన్నటువంటివి కూడా అవి ఆ డిపార్ట్మెంట్కే సంబంధించి ఉంటాయి. పర్యవేక్షణ దాని మీద మొత్తం అన్ని రకాలు కూడా ఖర్చు పెడతారు, పర్యవేక్షణ ఉంటుంది, వాళ్ళే దాన్ని మొత్తం చూసుకునే బాధ్యత కూడా ఆ శాఖకి అప్పచెప్పడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఉదాహరణ మన హైదరాబాద్ నగరంలో ఎవరిని అడగాలి మొక్కలు తీసుకోవాలంటే? అదే రకంగా రెండు ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసి మరి ఇలా మన ఆల్రెడీ నిన్న మీటింగ్లో కూడా ఇప్పుడు ఏదైతే ఆ కమిషనర్ కావచ్చు మరి ఈ రకంగా వాళ్ళకి 10 కోట్ల మొక్కలు అప్పచెప్పడం జరిగింది. ఆ 10 కోట్ల మొక్కలు 3 సంవత్సరాలు వాళ్ళకు నాటాలి. టోటల్గా జిహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, హెచ్ఎండిఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి మరి వాళ్ళకు సంబంధించినటువంటి ఏరియా డివైడ్ చేయడం జరిగింది. మీరు అన్నట్టు రేపటి నుంచో ఈరోజు మా కార్యక్రమం మొదలైంది. రేపు లోకల్ కేబుల్ కానీ లోకల్ సంబంధించినటువంటి అధికారులు కానీ వాళ్ళు నిత్యం ఫలానా ఈ శాఖ ద్వారా చెట్లు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మరి మేము మొక్కలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మా శాఖ ద్వారా కూడా మేము రోజు పేపర్లో కానీ టీవీ ఛానల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ తప్పకుండా ప్రచారం కూడా జరుగుతుంది. గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ పట్టణాలకు వెళ్ళినప్పుడు మా కళా బృందాలు కూడా వెళ్తాయి. మీకు మొక్క అవసరం అనుకుంటే మాకు రేపు 25వ తారీఖు నుంచి కళా బృందాలు కూడా 500 మంది కళాకారులు రేపు రవీంద్రాబాద్ సమావేశం పెట్టించి 25వ తారీఖు నుంచి గ్రామాలకు పట్టణాలకు పంపిస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్తారు, మా అధికారులు టీవీల ద్వారా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఒకటి గ్రామాలది ఇప్పుడు వచ్చేసింది, జిహెచ్ఎంసి మరి ఈ అన్నీ కూడా రిపోర్ట్స్ తెప్పించుకో ఉన్నాం. ఆ సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ చెట్లు పంపలేదు మేము ఎక్కడైతే గ్రామాల స్థాయిగా రిపోర్ట్ ఉందో అట్లనే ఇక్కడ కూడా మాకు ఈ జిహెచ్ఎంసి ద్వారా కానీ జిఎండి మొత్తం కానీ దీంట్లో ఏం సార్ అంటే హైదరాబాదులో భూమి తక్కువ కాబట్టి అపార్ట్మెంట్లలో కుండీలలో పెంచుకుంటారు కదా, ఆ తీగ చెట్లు కానీ తీగ రకానికి సంబంధించినవి కానీ ఇట్లా పూలకు సంబంధించినవి ఉంటాయి కదా, అట్లా ఏమైనా ప్రత్యేక నమూనాలు ఏమైనా వేరే బ్రీడ్ ఏమైనా వేరే తెప్పి మేము అంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న మొక్కల వివరాలు మేము ఇచ్చాం. ఒకవేళ నిజంగా అంటే హైదరాబాద్లో ఉండి ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న నిజంగా అంటే ఎడ్యుకేటెడ్ ఇంకా పీపుల్ కొద్దిగా చెట్ల గురించి కానీ పూల చెట్ల గురించి మనకంటే ఎక్కువ వారికి తెలుసు. ఒకవేళ అటువంటి రకాలు మాకు ఇస్తే తప్పకుండా మేము పెట్టుకుంటాము, దాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మేము కుండీ చేసుకుంటాము, మేమే మొక్క పెట్టుకుంటాము. కానీ మాకు మొక్క దొరుకుతలే అనుకుంటే మేము ఎక్కడి నుంచి తెప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఇప్పుడు మీ టీవీల ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, వాళ్ళు మాకు కాల్ చేసి ఎందుకంటే రేపటి నుంచి ఎందుకంటే మేము అయితే కాల్ సెంటర్స్ కూడా పెడతాం కలెక్టర్ ఆఫీసులలో, కాల్ సెంటర్ ఎంఆర్ఓ ఆఫీసులలో మరి ఒక అయితే మాకు టోల్ ఫ్రీ నంబర్ కూడా మరి ఆల్రెడీ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇవ్వబోతూ ఉన్నాం. తప్పకుండా అట్లా అంటే ఇంత పెద్ద మొత్తంలో ఒక పట్టణానికి సంబంధించిన పల్లెటూరుకు సంబంధించిన ఇంత పెద్ద అధికార యంత్రాంగం ఉంది. వారు ఎవరికి అందుబాటులో ఉండి వాళ్ళు ఎవరికి ఫోన్ చేసినా తప్పకుండా వారి ఇంటికి మొక్క అప్పచెప్పే బాధ్యత ప్రభుత్వం. తొలి మొక్క ఎక్కడ ఎవరు నడుతున్నారు ఇంకా ఎక్కడ అనేది నిర్ణయం కానీ తొలి మొక్క మన ముఖ్యమంత్రి గారు అయితే వారి స్వప్నం వారి కళ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం తీసుకోవడానికి కారకులైన వ్యక్తి ఏదైతే మరి తెలంగాణ అయితే గాంధీగా పిలుస్తున్నామో వారే ఈరోజు గాంధీ గారు కలలు కన్నారు గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని. అటువంటి ప్రోగ్రాంకు అటువంటి కార్యక్రమానికి మరి ఇలా కంకణం కట్టుకున్న వ్యక్తి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు. వారు ఇంకా ప్లేస్ ఎక్కడ అనేది సెలెక్షన్ కాలే కానీ వారి చేతుల మీదే మొదటి మొక్క కేసీఆర్ గారితో ప్రారంభిస్తారు. ఇందాక ఒక కాలర్ మనతో అన్నారు మీరు ఎన్జిఓలను కూడా దీంట్లో భాగస్వాములను చేయండి అన్నారు, అట్లాంటి ఆలోచన మన ఉందా? ఆల్రెడీ మేము వాళ్ళకు మెసేజ్ ఇచ్చేసినాం. స్వచ్ఛంద సంఘాల వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు కొంత ఏరియా తీసుకొని మీద మేము ఇంత పెంచగలుగుతాం, మేము చేయగలుగుతాం. కొన్ని స్వచ్ఛంద సంఘాలు ఆల్రెడీ మాకు సార్ మేమే ట్రీ కార్డ్స్ వేసుకుంటాం, మేమే ఈ మొక్కల్ని నీళ్లు పెంచి నీళ్ళు వేసుకుంటూ పెంచుతాం, పూర్తిగా పెంచిచ్చి మీ ప్రభుత్వానికి 3 సంవత్సరాల వరకు కానీ ఆ మొక్క ఏ మొక్క అయితే అడుగుతూ ఉన్నారో ఆ మొక్క ఎన్ని సంవత్సరాలు పెరుగుతుంది దానికి అనుగుణంగానే ఈరోజు స్వచ్ఛంద సంఘాలు ముందుకు వస్తూ ఉన్నాయి. లక్షల మొక్కలు పెంచడానికి కూడా కొన్ని స్వచ్ఛంద సంఘాలు ముందుకు వస్తూ ఉన్నాయి. వాళ్ళు మా ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంది లేకపోతే ప్రైవేట్ భూమి ఉంది, దీంట్లో మేము మొక్కలు పెంచుకుంటాం, మాకు ఇన్ని రకాల మొక్కలు ఇన్ని ఇవ్వండి, తప్పకుండా పెంచిచ్చి ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్పి కూడా స్వచ్ఛంద సంఘాలు ముందుకు వస్తూ ఉన్నాయి. వారికి వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఇంకా గ్రామ స్థాయిలో కూడా హరిత రక్షణ కమిటీలు వేస్తూ ఉన్నాం. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా స్వచ్ఛంద సంఘాలతో మీటింగ్స్ ఇప్పటికి పెట్టుకున్నాం. ఇప్పటికి సమావేశాలు అయిపోయినాయి. స్వచ్ఛంద సంఘాల వాళ్ళని పిలిచినాం, కళాకారులు పిలిచినాం, వ్యాపారస్తులు పిలిచినాం,
ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటి వరకు మిగలకుండా లేరు. అందరితోటి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు జరిగినాయి. అది డివిజన్ స్థాయిలో జరిగినాయి. ఒక వార్డు సభ్యునితో సహా, ఒక గ్రామ పంచాయతీ కాదు, వార్డు సభ్యునితో సహా ఆ గ్రామం ఉన్నటువంటి స్వచ్ఛంద సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసినాం. కాబట్టి ఎవరిని కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా ఇప్పటికీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. ఇంకా రేపటి నుంచి కూడా మా కార్యక్రమాల్లో మరి కళాకారులతోటి ఇంకా అనేక సంఘాల రకాల రేపు మా ఎమ్మెల్యేలతోటి, ఎంపీలతోటి, ఎంపీపీలతోటి, జడ్పీటీసీలతోటి, సర్పంచ్ తోటి కూడా మరి ఆ మండలాల్లో కూడా సమావేశాలు పెడతా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరిని కూడా దీంట్లోకి వెళ్ళి తప్పిపోయే ప్రసక్తే లేదు. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఈత చెట్లు, తాటి చెట్లు కూడా చెరువు కట్టల మీద పెంచాలన్నారు కదా, ఆ వాతావరణం ఉన్న దగ్గరనే లేకపోతే ఖచ్చితంగా ప్రతి చెరువు కట్ట మీద అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెరువు కట్ట అంటేనే చెరువు మీద, ఎందుకంటే గట్టు పైన కానీ చెరువు కట్ట బ్యాక్ సైడ్ కింద, ఎందుకంటే కట్ట గట్టిగా ఉండటానికి కొరకు ఎవ్వి అవసరం అని చెప్పి ఇంజనీరింగ్ వింగ్స్ వాళ్ళు మరి చెప్పడం జరిగింది. అయితే ఈ ఇరిగేషన్ శాఖ వాళ్ళు చూపించిన ప్రకారంగా సిల్వర్ ఓక్ కానీ, ఈత కానీ, తాటి కానీ, ఈ రకంగా ఇంకా కొంత అయితే ఎఫ్ఎల్టీ ట్యాంకు ఫుల్ ట్యాంక్ అయిన తర్వాత దాని లెవెల్ దాటిన తర్వాత కూడా తుమ్మ చెట్టు కూడా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఆ రకంగా ప్రతి ఒక్కటి అయితే మరి ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి సూచన మేరకే తప్పకుండా అన్నిటికీ సరిపోయే మొక్కలు ఆల్రెడీ ఇరిగేషన్ శాఖ వాళ్ళని అడగడం జరిగింది. ఇవైతే ఇప్పుడు మిషన్ కాకతీయ కింద జరిగినటువంటి కార్యక్రమాల దగ్గర తప్పకుండా వారికి అప్పచెప్తాం. వాళ్ళే అంటున్నారు మాకు మొక్కలు ఇచ్చేయండి, మొత్తం పర్యవేక్షణ, వాటిని సంరక్షించడం, పెంచడం అంతా కూడా మా ఇరిగేషన్ శాఖని చూసుకుంటా, నీటిపారుదల శాఖ, మీరు మాకు మొక్క ఇచ్చి మాకు వదిలేయండి, అవన్నీ మేము చూసుకుంటామని చెప్పి కూడా ఆ శాఖ వాళ్ళు కూడా చెప్పారు. కానీ సాధారణంగా ఒకసారి 40 కోట్లు 230 కోట్లు మొక్కలు అనేవరకల్లా వినడానికి ఆశ్చర్యం అవుతుంది. అది ఈ తొలి ఊపులో కాబట్టి ఎక్కువ తీసుకొని పోతారేమో, ఆ తర్వాత ఉంటారని అనిపిస్తుందా? తర్వాత దాన్ని ఆ సందర్శన చేస్తారని? అంటే మనిషి ఆశాజీవి, మనందరం కూడా మంచి భక్తం, మంచి ఉద్దేశంతో ఉంటామని చెప్పి ప్రతి మనిషి, పుట్టిన మనిషి ప్రతి ఒక్కరు అనుకుంటారు. మనకు మన జీవితం మీద నమ్మకం లేకుంటే ప్రభుత్వం కేసీఆర్ ఏం విశ్వాసం అంటే, గతంలో పిడికడ మందితోటి ఉద్యమం స్టార్ట్ చేసినాడు కూడా ఎందరో మంది నవ్విండ్రు. ఎందరో మంది ఇది కేసీఆర్ తోటి సాధ్యమా, ఈ తెలంగాణ గింత మందితోటి ఇది మరి ఆనాడు 69 ఉద్యమాలు చేసిండ్రు, కేసీఆర్ తోటి సాధ్యం కాదన్నది, అసాధ్యం అన్నది మరి సాధ్యమని చెప్పించినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి కేసీఆర్ గారు ఏ మాట అయితే అంటాడు, ఏ ప్రజలకైతే ఎన్నికల మేనిఫెస్టో చెప్పి అవన్నీ అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నామో, అందుకే ఇవాళ ఇది కూడా ఒక ప్రజా ఉద్యమంలా కొనసాగుతుందని చెప్పి కేసీఆర్ గారికి పూర్తి నమ్మకము. వారు కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం, ప్రజలంటే కేసీఆర్ గారు పూర్తి నమ్ముతారు. కాబట్టి సార్ జీవానంద రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చారు, పర్యావరణ నిపుణులు. జీవానంద రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మంత్రి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, జీవానంద రెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి. ఈ గ్రీనరీ డెవలప్మెంట్ అనేది మంచిదే, కానీ ఇది ఏమైతుందంటే ఇంతకు ముందులాగానే కొన్ని కోట్ల ప్లాంట్లు నాటినాము అది ఇది అన్నారు, కానీ బతికినవి చాలా తక్కువ. అది జరగకూడదు. ఎందుకంటే మన ఇప్పుడు ఈ తెలంగాణ ప్రాంతంలో గ్రీనరీ చాలా వరకు తగ్గిపోయింది, అది పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ హరితహారం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్లో ముఖ్యంగా కొన్ని పాటించాలి. అవి మీరేమో ప్రజలకు ఒప్పజెప్తున్నామంటున్నారు, ప్రజలకు అది ఎంత సాధ్యమో నాకైతే అనుమానమే. కానీ ప్రభుత్వం సిన్సియర్తో కొన్ని పనులు చేస్తే అది జరుగుతుంది. మళ్ళీ ప్రజలు మీరు చేసుకోండి అంటే అది అయ్యే పని కాదు. ఇది మన ఇండియన్ సిస్టంలో ఉన్న లోపాలు అవి. మనం చూస్తూనే ఉన్నాం, హైదరాబాద్లో ఈ గ్రీనరీ సిటీలో పెంచడానికి చెప్తే అందరూ కొట్టేస్తే వాళ్ళే రెడీ అవుతారు, కానీ ఒక్క చెట్టు నాటడానికి ఎవరు ముందుకు రారు. అలాగే ఈ జీవానంద రెడ్డి గారు పర్యావరణవేత్త జీవానంద రెడ్డి గారు చెప్పండి. జీవానంద రెడ్డి గారు, అంటే మీరు అన్నది వాస్తవం, కానీ మీరు ఇలా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం అయితే హరితారం ఉందో, తెలంగాణకు హరితారం అంటే ఇది 3 సంవత్సరాల కార్యక్రమం తీసుకున్నాం. మీరు అన్నట్టు 3 సంవత్సరాల కార్యక్రమంలో ఈ సంవత్సరంలో ఏమైనా జాప్యం జరిగినా వచ్చే సంవత్సరం సరిదిద్దుకోవడం, 2వ సంవత్సరం జరిగింది, 3వ సంవత్సరం పూర్తి స్థాయిలో కాకపోతే ఇంకొక సంవత్సరం కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఒకటి. రెండోది మీరు అన్నది ఏంటంటే
ప్రజలకు ఎక్కడ అప్పచెప్తా ఉన్నాం? ఇప్పుడు రైతు పొలాల గట్ల మీద పెట్టుకుంటే రైతు దాన్ని కాపాడుకోవడం అనేది చాలా సులభతరమైన విషయం. రెండోది, గ్రామాల్లో ఇంటి దగ్గర కానీ ఇంటి ముందర కానీ ఇంటి వెనకాల కానీ ఎక్కడైనా ప్లేస్ ఉంటే ఒక పూల చెట్టు పండ్ల చెట్టు లేకుంటే ఆ కుటుంబంలో ఎందరు సభ్యులు ఉంటే అక్కడ స్థలం కూడా అవసరం పడుతుంది మీరు అన్నట్టు. దాన్ని తప్ప ఇలా స్కూల్లో విద్యారంగం సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే కొంత అంటే మీరు అన్నట్టు ప్రభుత్వం తరపున ఖర్చు పెట్టి పెంచడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇలా ఖర్చు పెట్టి పెంచిన మీరు అన్నట్టు ఇలా అడవి ఉంది, అటవీకి సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు ఉన్నారు, అయినా అటవీ ధ్వంసమైంది. మీరు అన్నట్టు ఈ ప్రతి శాఖకు అధికారులున్న వ్యవస్థలో లోపం అంటే మనస్ఫూర్తిగా మనకు ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం ఎందుకంటా ఉన్నామంటే ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి పెంచినా ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు లేకుంటే ఆ శాఖ అనే కాకుండా ఇది నాది, ఇది నా ప్రాపర్టీ, చెట్టు పెంచుకుంటే నీడనిస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, చెట్లను నరకడం చాలా నేరం అనేది కొద్దిగా ప్రజలను కూడా భాగస్వాములు చేసి ఇట్లా ప్రజా వేదికలు రచ్చబండల మీద అక్కడక్కడ బస్టాండ్లలో చర్చ జరిగితే రేపు రాబోయే రోజుల్లో మరి ఇది మనందరి బాధ్యత, మనం సమిష్టిగా పెంచుకున్న చెట్లను నరకద్దు అనేది ఒక వాళ్ళకు ఐడియా రావడానికి కొరకు మీరంటే ప్రజలను భాగస్వామ్యం చేస్తారు. కానీ ప్రజలకే డబ్బు పెట్టుకొని చేయమని చెప్పి ఎక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్న చెట్టు మాత్రం తప్పకుండా దాన్ని కాపాడుకుంటారు. థ్యాంక్ యూ అండి జీవానంద్ రెడ్డి గారు. సార్ నిజామాబాద్ నుంచి పెంటారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. పెంటారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మంత్రి గారు ఉన్నారు, మాట్లాడండి. పెంటారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. అది మాది బ్రహ్మణపల్లి చెరువుకు పక్కన సార్, దూపల్లి గ్రామం మాది. అయితే దాని చుట్టుముట్టు 300 ఎకరాలు సార్. ఆ పొలం ఆ చెరువు తీపొన్న పై భాగంలో చెరువు పై భాగంకు చెరువుకు ఉంటుంది కదా సార్, చెరువు ఆ సరిహద్దు, ఆ సరిహద్దు 300 ఎకరాలు సార్. ఆ 300 ఎకరాలకు మొత్తం ర్యాంప్ కొట్టేశారు సార్. అయితే ఆ 300 ఎకరాలలో ఈ ర్యాంప్ ఎంత అవుతుందో సార్ మొత్తం శివారు, ఇటు జైతాపూర్ శివారు కానీ, ఇటు దూపల్లి శివారు కానీ, ఇటు బ్రహ్మంపల్లి శివారు కానీ అవి ఉన్నాయి సార్. అయితే దానికి తీపొన్న మొత్తం చెరువు కట్టకు ర్యాంప్ వేసేసారు సార్. ఆ ర్యాంప్ మీద పెంటారెడ్డి గారు మొక్కలకు సంబంధించిన సూచన సలహా మీరేమన్నా చేస్తారా? హరితహారం ప్రోగ్రామ్ ఇది, మిషన్ కాకతీయ కాదు. మిషన్ కాకతీయ కాదు సార్. ఇప్పుడు మిషన్ కాకతీయ పని పెట్టారు సార్ మనకి. అది కాదు పెంటారెడ్డి గారు, మొక్కల ఇంకో 3-4 రోజుల్లో మొక్కల పెంచాలి తెలంగాణ వ్యాప్తంగా. ఈ ఏడాది 40 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం అనుకుంటుంది. దానికి మీరు ఏమైనా సూచన చేస్తారా మంత్రి గారికి? పెట్టుతాం సార్, మేము మొక్కలు పెట్టుకోవడానికే అడుగుతున్నాం సార్. అంటే మొక్కలు రైట్. థ్యాంక్ యూ అండి పెంటారెడ్డి గారు. ఆయన అనేది ఏంటంటే 300 ఎకరాల పొలం ఉంది, దాంట్లో మీరు మొక్కలు నాటితే బాగుంటుందని బహుశా అదే ఆలోచన. అదే మొక్కలు నాటరు అట్లాంటివి ఏమన్నా మీరు అట్లా పెంటారెడ్డి గారు కట్టయింది, లైన్ కట్ అయింది. అట్లాంటివి ఆయన చెప్పింది ఒక సమస్య మన దృష్టికి వచ్చింది. అట్లా చాలా ఉండింటాయి, అట్లా మీరు గుర్తించి ఏమైనా చేస్తారా? ఇప్పుడు వారు అన్నారు 300 ఎకరాల భూమి, ఒకవేళ అది రైతుల భూమి అయినా, రైతులు విల్లింగ్ ఉన్నా, వాళ్ళు ఇష్టం వాళ్ళు విల్లింగ్ ఇస్తే తప్పకుండా మొక్కలు ఎనీ టైం మేము అంటున్నాం ఏంటంటే ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములు కావచ్చు, పట్టదారు చేతున్న భూములు కావచ్చు, ఒకవేళ మేము పెంచుకుంటామంటే పట్టదారులకు కూడా మేము చెట్టు ఇస్తాం. వారికి ఏ చెట్లు కావాలని చెప్పినా వారు పట్టా భూమి వాళ్ళ కబ్జాలు ఉంటే వాళ్ళు పెట్టుకున్నా మాకు సంతోషం. మనకు కావాల్సింది ఏంటంటే 33% గ్రీనరీ తప్పకుండా 3 సంవత్సరాలు కావాలనేదే మన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి మాకు ఏ భూమి అయినా మొక్క అడిగేటోళ్ళు కావాలా, మొక్కలు పెట్టుకుంటామని చెప్పేటంటే వాళ్ళకి ఇంకా స్వాగతం చెప్తాం, వెల్కమ్ చెప్తాం. ప్రభుత్వ తరపున తప్పకుండా వారికి అన్ని మొక్కలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వం తప్పకుండా ముందుకు వస్తుంది. ఇది ఎన్ని రోజులు చేయబోతున్నారు దీన్ని? ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 3 జూలై నాడు ప్రారంభించి హరిత వారోత్సవం చెప్పి వారం రోజులు ముఖ్యమంత్రి గారితో సహా మా మంత్రులు కావచ్చు, మా సెక్రటరీ కావచ్చు, ఎట్లయితే మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ ఉన్నదో వారం రోజులు ఎక్కడ కూడా ఒక ప్రజాప్రతినిధి కానీ, ఒక రైతు కానీ, ఒక రైతు కూలీ కానీ, ఒక విద్యార్థి కానీ, ఎవరికి కూడా అంటే వారం రోజులు ఏం చేస్తున్నామంటే మొక్కలు నాటుతున్నాము అనేది తప్ప ఇంకో కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగకూడదనేదే ప్రభుత్వ ఉద్దేశం. దానికి ప్రజలు సహకరిస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తాం. మీకున్న అంచనా ప్రకారం ఎన్ని కోట్ల మొక్కలు నాటే అవకాశం తెలంగాణలో? మేము ఒక గ్రామంలో మనం తయారు చేసుకున్నాం. 40,000 మొక్కలు ఒక గ్రామానికి ఒక ట్రాక్టర్ ఎన్ని మొక్కలు వస్తాయి.
ఆ ట్రాక్టరు ఈ నర్సరీ నుంచి ఆ గ్రామానికి ఎన్ని కిలోమీటర్ దూరం, ఈ ఈ ఈ ట్రాక్టర్ ఎన్ని నిమిషాలు ఆ గ్రామానికి చేరుకుంటుంది, చేరుకున్న తర్వాత ఇంటింటికి మొక్క ఎంత టైం లోపల మనం పంపగలుగుతాం, పంపిన మొక్క గుంత వేసి ఎన్ని నిమిషాలు పెట్టుకుంటాం అనేది ఈ రకంగా మేము తయారు చేసుకున్నాం. అంటే 40,000 మొక్కలు ఎన్ని గంటలలో ఎందరు మనుషులు పెట్టవచ్చు అనేది కూడా ఒక అంచనా చేసుకున్నాం. కాబట్టి మీరు అన్నట్టు మాకు ఈ 40,000 కోట్ల 40 కోట్ల మొక్కల్ని పెంచడం అనేది చాలా అంటే ప్రణాళికా పరంగా చేసుకున్నాం. కాబట్టి ఇలా గ్రామ పంచాయతీ వాళ్ళు జూలై 3 నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఇది సెప్టెంబరు వరకు కూడా లాస్ట్ వరకు కూడా మొక్కలు పెట్టుకుంటూనే పోతారు. ఎక్కడ రోడ్లు కానీ పొలాలు కానీ అంత, ఎందుకంటే అడవులలో కూడా మొత్తం ఆల్రెడీ మేము ఏరియా సెలెక్షన్ చేసుకున్నాం. ఇంకా కావాల్సి ఉంటే కొన్ని ఇప్పుడు సీడ్ మేము చేసుకున్నాం. సీడ్ మా దగ్గర ఇప్పుడు ప్రొడక్షన్ చేసుకుని ఉంది. కాబట్టి కొంత సీడ్ కూడా ఇప్పుడు అడవిలో ప్రాంతాలలో డైరెక్ట్ సీడ్ వేసేస్తాం. ఆ సీడ్ వేస్తే కూడా చల్లేస్తాం. అట్లా కూడా మాకు ఏమవుతుందంటే సీడ్ పెట్టుకున్నాం కాబట్టి ఆ సీడ్ కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకున్నాం. ఆ సీడ్ ప్రొక్యూర్మెంట్ ప్రకారంగా తప్పకుండా ఇప్పుడు రైతులు ఉన్నారు. మేము కొంత గచ్చకాయల చెట్టు అని అది చాలా నాకు కూడా నేను ఇప్పటివరకు పేరుని మా అధికారుల ద్వారా రైతులకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే చాలా చుట్టూ రైతుల పొలాల చుట్టూ ఇలా కొంత అడవి ప్రాంతంలో అడవి పందుల బెడద కానీ కోతులతోటి కానీ జింకలతోటి కానీ పంటలు నాశనం చేస్తుంది. ఇది గచ్చకాయల చెట్టు అనేది ఒక 2-3 సంవత్సరాలు ఇవ్వడు మనం మొత్తం మన బౌండరీ చేను చుట్టూ మనం విత్తనాలు వేసేసుకుంటే అది 2-3 సంవత్సరాల్లో పెరిగి పెద్దగా గ్రీనరీతో పాటు రైతు పొలాలకు కూడా పశువు కాదు, ఏ జంతువు కాదు, ఏమి కూడా ఈవెందో పాము కూడా రావడానికి వీలు లేకుండా అంత దట్టంగా పెరుగుతుందని చెప్తున్నాను. కాబట్టి ఇది రైతులు చాలామంది నష్టపోతూ ఉన్నారు, పంటలు నష్టమవుతుంది. అందుకు అందరు ఫెన్సింగ్ వేయలేరు, అందరూ కొందరు సోలార్ అడుగుతారు. ఈ రకంగా ఏది కాకుండా ఇది ఈ గ్రీనరీ ఈ ప్రోగ్రాంలో ఇది చాలా మంచి ప్రోగ్రాం. కాబట్టి రైతులకు ఇంకా ఇప్పుడు తెలుస్తూ ఉంది. రైతులకు ఇంకా ప్రచారం జరిగితే ఎక్కువ మొత్తంలో ఇదే సీడ్ అడుగుతారు. కాబట్టి ఈ సీడ్ తెప్పించి రైతుల మొత్తం వాళ్ళ చేను చుట్టూ కూడా కంచెలాగా ఇది కాపాడుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి రామన్న గారు వచ్చి మా ప్రేక్షకులతో మాట్లాడినందుకు ధన్యవాదాలండి. మీకు నీరు ప్రాణాధారం, మొక్క ఆహారం. భవిష్యత్ తరాలకు మంచి రాజకీయం ఇచ్చినా ఇవ్వకుండా ఇబ్బంది లేదు, కానీ ఒక 4 మంచి మొక్కలు ఇవ్వండి, మంచి వాతావరణాన్ని ఇవ్వండి, మంచి జనరేషన్ను డెవలప్ అవుతుంది, మంచి ఆలోచనలు పుట్టే విధంగా ఉంటుంది, ఆరోగ్యమైన సమాజం ఉద్భవిస్తుంది. థ్యాంక్ యూ.